జాన్వరి 1వ తేదీన జీవముగల దేవుని మాటలు. మార్కు సువార్త 1వ అధ్యాయము 32వ వచనం నుంచి 39వ వచనం వరకు. సాయంకాలం ప్రొద్దుగుంకినప్పుడు జనులు సకల రోగులను దయ్యములు పట్టిన వారిని ఆయన వద్దకు తీసుకొని వచ్చిరి. పట్టణమంతయు ఆ ఇంటి వాకిట కూడి ఉండెను. ఆయన నానావిధ రోగముల చేత పీడింపబడిన అనేకులను స్వస్థపరిచి అనేకమైన దెయ్యములను వెళ్ళగొట్టెను. అవి తన్ను ఎరిగి ఉండినందున ఆయన ఆ దెయ్యములను మాట్లాడనీయలేదు. ఆయన పెందలకడ లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. సీమోనును అతనితో కూడా ఉన్నవారును ఆయనను వెదుకుచూ వెళ్ళి ఆయనను కనుగొని, అందరూ నిన్ను వెదుకుచున్నారని ఆయనతో చెప్పగా, ఆయన, ఇతర సమీప గ్రామములలోనూ నేను ప్రకటించున్నట్లు వెళ్ళుదుము రండి. ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చితినని వారితో చెప్పెను. ఆయన గలిలయ అందంతటా వారి సమాజ మందిరములలో ప్రకటించుచు దెయ్యములను వెళ్ళగొట్టుచూ ఉండెను. యేసయ్య వాక్యాన్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. పరిశుద్ధ ఆత్మ తండ్రి, జాన్వరి 1వ తేదీన నూతన సంవత్సరంలోకి ప్రభా అయ్యా మమ్మల్ని అందరినీ కూడా ప్రభా అడుగు పెట్టించినందుకు మీ కృతజ్ఞతాస్తుతులు ప్రభా. ఎన్నో అపాయాల నుండి, ప్రమాదాల నుండి మమ్మల్ని కాచి కాపాడిన ప్రభా మీకు కృతజ్ఞతాస్తుతులు ప్రభా. అయ్యా యేసయ్య, ఈ సంవత్సరం అంతా కూడా ప్రభా తండ్రి దుష్టునికి నుండి తప్పించండి ప్రభా. మీ బిడ్డల్ని ప్రభా రాబోయే శోధన కాలంలో కాపాడమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో తండ్రి మీ బిడ్డలందరినీ కూడా ప్రభా పరిశుద్ధాత్మతో నింపమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.